ఎన్నికపై నివేదిక సిద్ధం. జమిలిపై రాష్ట్రపతికి రామ్నాథ్ కమిటీ నివేదిక. ఎల్లుండి లోక్సభ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్. రాష్ట్రాల పరిశీలకులకు దిశానిర్దేశం చేసిన సిఈసి. తెలంగాణలో 2 రోజుల పాటు ప్రధాని పర్యటన. రేపు మల్కాజ్గిరిలో రోడ్ షో, 16న నాగర్ కర్నూల్లో బహిరంగ సభ. అటవీ పర్యావరణ శాఖపై రేవంత్ రెడ్డి సమీక్ష. అటవీ శాఖ అధికారులతో భేటీ. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా కేసీఆర్ సమీక్ష. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను స్పీడప్ చేసిన గులాబీ బాస్. రేపటి నుంచి టీజీగా వాహనాల రిజిస్ట్రేషన్లు. కేంద్రం ఆమోదం తెలిపిందన్న మంత్రి పొన్నం. ఏపీలో వైసీపీ ఓటమి ఖాయమన్న జనసేనాని. కూటమితో కలిసి జగన్ను ఓడిస్తామన్న పవన్. టీడీపీ అధినేతపై ఏపీ సీఎం జగన్ ఫైర్. పేదలను చంద్రబాబు దగా చేశాడంటూ ఆరోపణ. ఏపీ బీజేపీ అభ్యర్థులపై కసరత్తు. మరో 2-3 రోజుల్లో లిస్టు విడుదల. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా రిలీజ్. 34 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన అధినేత. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలనాత్మక ట్వీట్. పిఠాపురం అసెంబ్లీ నుంచి పోటీ చేస్తానన్న ఆర్జీవీ. ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు కస్టడీ కోరుతూ పిటిషన్. వారం రోజుల పాటు కస్టడీ కోరిన పంజాగుట్ట పోలీస్. రెసిడెన్షియల్ స్కూల్లో విద్యార్థుల మధ్య ఘర్షణ. మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్లో తలెత్తిన వివాదం. హైదరాబాద్ ముషీరాబాద్ లో వ్యక్తి దారుణ హత్య. కత్తితో పొడిచి హత్య చేసి పారిపోయిన దుండగుడు. హైదరాబాద్ ఎల్బీ నగర్ బ్యాంక్ కాలనీలో దంపతులపై దాడి. కత్తి కర్రలతో దాడి చేసిన మేనల్లుడు. పరారీలో మైనర్. వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాల విద్యార్థుల ఆందోళన. కనీస వసతులు కల్పించాలంటూ డిమాండ్. పెద్దపల్లి జిల్లాలో సాగునీటి కోసం అన్నదాతల ఆందోళన. పంటలు ఎండిపోతున్నాయంటూ రైతుల రాస్తారోకో. నిజామాబాద్ లో ఎస్బీఐ ఏటీఎంలో చోరీ. మిషన్ పగులుగొట్టి భారీగా నగదు దోపిడీ. శ్రీశైల క్షేత్రంలో ఉగాది మహోత్సవాలు. వచ్చే నెల 6 నుంచి 10వ తేదీ వరకు ఉత్సవాలు. కృష్ణా జిల్లా పెనమలూరులో టీడీపీ కార్యకర్తల ఆందోళన. బోడే ప్రసాద్ కు టికెట్ కేటాయించాలంటూ నిరసన. అమరావతిలో రోడ్డెక్కిన సెక్రటేరియట్ శానిటేషన్ వర్కర్లు. సీఎం జగన్ ఇచ్చిన మాటను అమలు చేయాలంటూ డిమాండ్. అమెరికా అధ్యక్ష పోరులో బైడెన్ ట్రంప్.
పార్టీ నామినేషన్లలో నెగ్గిన ఇరువురు నేతలు.